జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఏయ్, నా కూతురు ఎక్కడా? ఎక్కడ దాచిపెట్టావు నా కూతుర్ని? తారగారు, మీరు కాస్త ఆవేశపడకుండా ఒకసారి నా మాట వినండి. ఆవేశపడకుండా ప్రశాంతంగా కాఫీ తాగుతూ నీ మాట వింటూ కూర్చోడానికి వచ్చాననుకుంటున్నావా? లోపల దాచిన నా కూతుర్ని బయటికి పిలువు ముందు. మా అమ్మ ఇక్కడికొచ్చింది. ఇప్పుడేం గొడవ జరుగుతుందో ఏంటో. తారాగారు, మేమేవి మీ కూతుర్ని దాచిపెట్టలేదు. ఏం జరిగినా సరే నేను ఇక్కడి నుంచి వెళ్ళకూడదు. పిల్ల రోడ్డు మీద స్పృహ తప్పి పడిపోతే మా కృష్ణే హిమని కాపాడి ఇక్కడికి తీసుకొచ్చింది. ఓ అవునా? స్పాంటేనియస్ గా డ్రామాని రక్తి కట్టించడంలో మీ ఫ్యామిలీ మొత్తానికి ఆస్కార్ ఇచ్చేమో. అక్షరం పొల్లు పోకుండా ఆ సాగర్ గాడు ఏదైతే చెప్పాడో అదే కాన్సెప్ట్ మీరు చెప్తున్నారు. వాట్ ఏ డ్రామా! తారగారు, షట్ అప్! షట్ అప్! ఐ సే షట్ యువర్ మౌత్! ఆ సాగర్ గాడు మీ అందర్నీ కూడబలుక్కొని ఓ పథకం ప్రకారం కథను అల్లుతున్నాడని క్లియర్గా అర్థమవుతుంటే కూడా దాన్ని ఇంకా మేనేజ్ చేయాలని చూస్తున్నారా? మీరు ఎన్ని ఎత్తుగడలేసినా ఆ సాగర్ గాడితో నా కూతురు పెళ్లిని చెయ్యలేరు. మీరు చాలా పొరపాటు పడుతున్నారు. అది కాదు మా ఉద్దేశం. మీ ఉద్దేశాలు దురుద్దేశాలు అన్నీ నాకు తెలుసు. మీ మైండ్లో ఏదైనా ఫిక్స్ అయిపోతే దాని గ్రౌండ్ వర్క్, మీ టీం వర్క్ ఎంత పకడ్బందీగా ఉంటుందో ఆల్రెడీ చూసేశాను కదా. చెవులు పనిచేయని నీ కూతుర్ని మా మేడ్ ఇన్ హెవెన్లో జాయిన్ చేసి కోటీశ్వర్ల ఇంటి సంబంధాన్ని వలవేసి లాగేద్దామని ప్లాన్ చేశారు. కానీ అర్హత లేని వాళ్లకి ఆ అవకాశం ఎప్పటికీ రాదని మీ ద్వారానే అది రుజువైంది. కాదమ్మా, మీలాంటి వాళ్ల కంటికి మంచెప్పుడు కనిపించదని రుజువైంది. నేను నా బిడ్డని మీ దగ్గరికి చేర్చింది దాన్ని అత్తలా చూసుకునే ఒక మంచి కుటుంబంలోకి కోడలుగా పంపిస్తారని. అంతేకాని మీలాగా కూతురి సంతోషాన్ని ఇష్టాన్ని గాలికి వదిలేసి డబ్బు పరపతి కోసం పాకులాడుతూ బిడ్డ జీవితాన్ని బుగ్గిపాలు చేసే ఆశ దురాశ మాకు లేవు. చిచి, మీరు మీ బతుకుల్ని నాతో పోల్చుకోవడమే అసహ్యం అనుకుంటే నన్ను మీతో పోల్చడం మరింత అసహ్యం అనిపించడం లేదు? ఇట్స్ ఓకే. కానీ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే నేను మీరు ఒకటి కాదు. నా స్థాయి స్టేటస్ ఎంత స్ట్రాంగో ఆ స్ట్రెంగ్త్ని నలుగురికి చూపించే లెవెల్లోనే నా కూతురికి పెళ్లి సంబంధం తేవాలి అనుకున్నాను. అంతేకాని మీలాంటి లో కేటగిరీ సంబంధాల్ని కాదు. అయినా ఇదే విషయాన్ని ఇంకోలా చెప్పనా? మీరే మీ పిల్లకి, అది ఒక చెవిటిదానికి, చాలా మంచి సంబంధం కావాలని కలల్లో విహరిస్తే ఆకాశంలో తారాస్థాయి ఈ తారస్థాయి. మరి నేనెంత లెవెల్లో విహరించాలి? తారగారు, మీరు కళ్ళు నోరు పెద్దవి చేసి మీకు తోచిన కమర్షియల్ లాజిక్లు మాట్లాడినంత మాత్రాన మీరేదో చాలా గొప్పగా మాట్లాడినట్టు కాదు. జస్ట్ మాట్లాడారు అంతే. మీ మాటల్లో ఏ వైపు చూసినా డబ్బులు ఆర్భాటాలు తప్ప కనీసం ఏ మూలనైనా ఇది ఆడపిల్ల బతుకు అనే మాట ఎక్కడైనా ఉందా? అరే, అట్లీస్ట్ మీ కూతురు బతుకు అనే ఆలోచన కొంచెమైనా ఉందా? హిమా, హిమా, ఇన్స్పెక్టర్ గారు, ఈ అమ్మాయి తారాగారి కూతురు హిమ. తను మా అన్నయ్య సాగర్ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఈవిడ చేసే పెళ్లి హిమకి ఇష్టం లేకపోవడం వల్లే తన జీవితం ఎక్కడ పాడైపోతుందోనని తనకి తానుగానే డెసిషన్ తీసుకుని
ఇంట్లో నుండి బయటకు వచ్చేసింది, కానీ హిమని ఎవరూ బలవంత పెట్టి ఇలా బయటకు తీసుకురాలేదు. కావాలంటే మీరు హిమని అడగండి. ఇన్స్పెక్టర్ గారు, ఈ అమ్మాయి చెప్పేదంతా అబద్ధం. ఇదే మాట మీ కూతురు చెప్తే ఓకేనా? ఏమ్మా, మిమ్మల్ని ఎవరైనా ఇక్కడ బలవంతంగా దాచిపెట్టారా? లేదు సార్, నేను సాగర్ ప్రేమించుకున్నాం. మా అమ్మ నాకు ఇష్టం లేదని చెప్పినా వేరే వాళ్ళతో పెళ్లి చేస్తుంది. అందుకే ఇంట్లో నుండి వచ్చేశాను. తారా మేడం, మీ అమ్మాయి మేషర్. మీరు తన విషయంలో బలవంతంగా ఏదైనా చేస్తే చట్టపరంగా చాలా సమస్యలు క్రియేట్ చేస్తుంది. కాస్త మీరు ఈ విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిదేమో. ఈ విషయాన్ని ఇలా కాదు, దీన్ని చాలా సెన్సిబుల్గా నా స్టైల్లో వర్కౌట్ చేయాలి. ఇన్స్పెక్టర్ గారు, మీరన్న మాట కూడా నిజమే. లీగల్గా ఇలాంటి విషయాలు తర్వాత చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయనిపిస్తుంది. ఇంకా ఈ విషయాన్ని నేను లాగదలుచుకోలేదు. స్వీటీ, నీ ఇష్టాన్ని కాదని నీ దృష్టిలో నేను విలన్గా కనబడ్డాం నాకెందుకో కరెక్ట్గా అనిపించట్లేదు. నీకెలా అయితే హ్యాపీగా ఉంటాననుకుంటున్నావో అలాగే ఉండు. నేను నీకు అడ్డుపడను. లవ్, లైఫ్ రెండూ నీవే. మమ్మా, ఎస్ హిమా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.